అంటే ఇది క్లోజ్ అయిపోయింది కొంచెం దాంట్లో పిల్లలు ఇవన్నీ ఎడదాచారు ఊర్లే అవన్నీ ఎక్కడ దాచారా నవ్వుల రారాజు కీర్తిశేషులు రాజబాబు గారి పుట్టినరోజు సందర్భంగా మనం సైతం సంస్థకు రాజబాబు గారి సోదరుడు పుణ్యమూర్తుల బాబీ గారు 25,000 రూపాయలు విరాళం ఇస్తే అందులో 10,000 రూపాయలు ఇమ్మీడియట్ గా అలనాటి రాజబాబు గారి సహనటులు మా అన్న అయినటువంటి బొట్టి వీరయ్య గారికి బాబీ గారి చేతుల మీదుగా 10,000 రూపాయలు చెక్కుని మనం సైతం కుటుంబం నుంచి అందజేస్తున్నాం. సమాజంలో సాటి వారిని గమనించటం, గుర్తించటం, వారి బాధలలో మనము పాలు పంచుకోవటం అనేది మనం సైతం సంస్థ చేస్తున్నటువంటి ప్రయత్నం, పోరాటం, గమ్యం, జీవనం. దానికి సహకరిస్తున్న బాబు గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పెద్దలందరికీ కూడా, మమ్మల్ని దీవిస్తున్న పెద్దలందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. జై మనం సైతం. అన్న మీరు మాట్లాడండి అన్న, వాయిస్ తీసుకోండి అన్న. కష్ట కాలంలో 108 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ప్రకృతి విపత్తు ముంపు ప్రాంతాలు మొత్తం ముంచేసిన వైనం చూస్తుంటే కడుపు దరికిపోతూ ఉంది. ఎవరు ఎంత నిజాయితీగా వచ్చి కష్టపడినప్పటికీ ప్రకృతి ఆగ్రహిస్తే మనం తట్టుకోలేమన్నది మరోసారి రుజువైంది. ఈ విపత్కర సమయంలో మన బాధ్యతగా ఈ సమాజంలో మన సాటి మానవుడు పడుతున్న కష్టాన్ని చూసి మన చేయి అందించాలనేది మా మనం సైతం సంస్థ, మా టీం అందరూ కూడా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం. ఏమవుతుంది బాస్, స్పందన ఉండట్లేదు, మనం ఏం చేస్తాము అని అంటే, ఓకే నేనే ధైర్యం చెప్పుకుంటా, మళ్ళీ స్పందన వస్తుంది. వేళ కాకపోతే ఇప్పుడు, కాకపోతే ఇంకో గంట తర్వాత, రేపు కాకపోతే ఎల్లుండి, నెక్స్ట్ వీక్ స్పందనకి డెఫినెట్గా వస్తుంది. బట్ స్పందన రావటం లేదని మన ప్రయత్నాన్ని మనం ఆపడం అనేది చాలా తప్పు. ఈ ప్రయత్నం మనతోనే చేద్దామని మనం సైతం నిరంతరం ముందడుగు వేస్తూ ఉంటుంది. కరోనా కష్ట సమయంలో గ్రాసరీస్ అందించడంలో కూడా మొట్టమొదటిగా స్పందించింది ఈ సభ్య సమాజంలో మనం సైతం మాత్రమే. అదేవిధంగా ఈరోజు ఈ సమయంలో కూడా మనము ఏదో టైంపాస్ గానో, ఏదో జోక్స్ గానో కాకుండా మనస్ఫూర్తిగా కంట తడితో సాటి మనిషిని ఆదుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. మా వల్ల ఏమవుతుందో అది ఆ శ్రీరాముడికి ఉడతా భక్తిగా ఈ ప్రభుత్వానికి లేదా ఈ వ్యవస్థకి చేస్తున్న పెద్దలందరికీ కూడా పార్టీలతో పని లేకుండా ఎవరైతే సాయం చేస్తున్నారో ఆ పెద్దలందరికీ కూడా ఉడతా భక్తిగా మేము కూడా నిలబడాలన్నది మనం సైతం చేయం. మనం సైతం ఆశ శ్వాస ఒకటే, సాటి మనిషిని మనిషిగా గుర్తించాలి. అతని కష్టంలో, ఈ ప్రపంచంలో ఉన్న కష్టాలంతా మనం తుడిచిపెట్టలేము, కానీ
కష్టంలో ఉన్న వ్యక్తికి గుండెల నిండా ధైర్యాన్ని మాత్రం ఇవ్వగలమనే నమ్మకం మాకుంది. ఆ నమ్మకంతో ఆ ధైర్యాన్ని నింపడం కోసం మేము ఈ రోజుని ఈ ప్రయత్నం కూడా మొదలుపెట్టాం. దీనికి ఆశీర్వదిస్తున్న పెద్దలందరికీ, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, ప్రసన్న కుమార్ గారు, రాజాశ్రీనారాయణ గారు, ఇంకా పెద్దలందరూ, అదేవిధంగా మా జర్నలిస్టులో TV5 మూర్తి గారు, సాక్షి దేవులపల్లి అమర్ గారు, TV5 రాంబాబు గారు, ఇలా అందరూ కూడా ముందుకొచ్చి మాకు వెన్నంటి నిలబడుతున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రండి, కదలరండి, సాటి మనిషి కష్టంలో ఉన్నాడు, మనం చేయి అందించి ఆదుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సెలవు, సే లవ్. మనం ఇలాంటి విపత్కర పరిస్థితిలో కూడా మీరు ముందుంటారు సార్, అన్ని వేళలా. అది ఎలా సాధ్యమవుతుంది? మీరు ఎప్పుడు కూడా ఎక్కడ వెనక పోని రోజులున్నాయి. గత కాదంబరి కిరణ్ అంటే ఒక బ్రాండ్ ఎప్పటి నుంచో, అది ఎలా సాధ్యం సార్? ఎప్పుడు కానివ్వండి, ఎలా సాధ్యం సార్? అది సాధ్యము అట్లేం లేదు సార్. మన సంకల్పము, మన మనసు, నేను పడ్డ కష్టం నా సాటి మనిషి పడకూడదు అనే ఒక చిన్న డెసిషన్, ఒక నిర్ణయం. కష్టాలు అందరికీ ఉంటాయి సార్, కానీ కష్టంలో ఉన్నవాడిని చూసి మనము ఏదో మాట్లాడకుండా మనం చేయందించడం వల్ల అతను పరిపూర్ణంగా బతుకుతాడు, బతుకున్నంత వరకు బతుకుతాడు అని మా నమ్మకం. కష్టాల్లో ఉన్నవాడికి ఎట్టి పరిస్థితుల్లో సహాయం చేయడానికి ప్రయత్నం చేయాలి. అది నా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి గుణం, నా స్నేహితులు నాకు ఇచ్చినటువంటి ప్రోద్బలం, ఈ సమాజం పట్ల ఒక అవగాహన, మన పుట్టుకకి ఒక సార్థకత ఏర్పరచుకునే ఒక జీవన గమ్యం. ఇదే మనం సైతం. థ్యాంక్ యూ సార్.